విజయవాడ కృష్ణలంకలో రౌడీ షీటర్ సాయి కృష్ణ మిస్సింగ్ కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. సాయి కృష్ణ ఇంటికి వెళ్లి ప్రత్యేకమైన అధికారి దైవప్రసాద్ టీం విచారణ చేస్తుంది. సాయి కృష్ణ కుటుంబ సభ్యుల నుంచి కూడా వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సాయి కృష్ణ నివాసం నుంచి కృష్ణలంక పోలీస్ స్టేషన్కు వచ్చారు. మరోవైపు సాయి కృష్ణ తల్లిదండ్రులకు సీఎంఓ నుంచి పిలుపు వచ్చింది. 3 గంటలకు సీఎం చంద్రబాబు సాయి కృష్ణ తల్లిదండ్రులతో సమావేశాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీహరి లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీహరి, చెప్పండి. జెబిమా విజయవాడ సాయి కృష్ణ అంటే రౌడీ షీటర్ సాయి కృష్ణకి ఏదైతే ఉందో ఆయన వ్యవహారం ఏదైతే కృష్ణలంక పోలీస్ స్టేషన్లో జరిగిన కేసు వ్యవహారం ఏదైతే ఉందో ఇదంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగానే కాదు అటు రాజకీయంగా కూడా సంచలనం రేపుతున్న పరిస్థితి ఏదైతే ఉందో ఈ కేసు వ్యవహారం అంతా కూడా పొలిటికల్ టర్న్ తీసుకోవడమే కాదు కాపు కమ్యూనిటీకి ఆపాదిస్తూ దాన్ని కొంత రాజకీయ లబ్ధి పొందుతున్నారంటూ కూడా అధికార పక్షం అయితే విమర్శిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఏదేమైనప్పటికీ సిఐ నాగరాజు చేసిన తీరు ఏదైతే ఉందో అంటే చిత్రహింసలు పెట్టి అతన్ని చిత్రహింసలకు గురిచేసి అతను మిస్సింగ్ విధానాన్ని ఏదైతే ఉందో ఇదంతా కూడా పెద్ద ఎత్తున తప్పుపడుతున్న పరిస్థితి. అయితే ఈ కేసు వ్యవహారంలో అంతిమంగా చూసుకున్నట్లయితే రాజకీయ లబ్ధి కోసం రాజకీయ పార్టీలు చేస్తున్న తీరు ఏదైతే ఉందో ఇదంతా కూడా సమాజంలో ఏదైతే ఉందో రాజకీయ విశ్లేషకులు పెద్ద ఎత్తున దీన్ని కొంత చూసుకున్నట్లయితే విసిగిపోతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే రౌడీ షీటర్కి ఇంత అవకాశాలు అంటే రౌడీ షీటర్ని ఇంత ఇదిగా ముందుకు తీసుకువెళ్లాల్సిన దీన్ని ఇంత ప్రచారం చేయాల్సినంత అవసరం ఏంటి అనే దానిపైన కూడా కొందరు మాట్లాడుతున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ సాయి కృష్ణ కేసు వ్యవహారంలో సిఐ నాగరాజుని సస్పెండ్ చేసింది ప్రభుత్వం. దాంతోపాటు ఏదైతే అతన్ని సస్పెండ్ చేయడంతో పాటు అతనిపై కేసు నమోదు చేసి ప్రత్యేక దర్యాప్తు అధికారిని కూడా నియమించి ఇప్పటికే ఆ దర్యాప్తు కూడా ముమ్మరమైంది. ఈరోజు ఏదైతే ప్రధానంగా చూసుకున్నట్లయితే అధికారి దైవప్రసాద్ అనే అతను కూడా ఈరోజు ఇంటికి వెళ్ళి వెంటనే వారి కుటుంబ సభ్యులతో విచారణ చేపట్టారు. అయితే దీనికి సంబంధించిన సమగ్ర దర్యాప్తు ఏదైతే ఉందో దాన్ని మొత్తాన్ని కూడా ఏదైతే ఉందో అదంతా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఈ దర్యాప్తును కూడా అందిస్తారని చెప్పని అంటున్న పరిస్థితి కనబడుతుంది. అయితే 3 గంటలకు అయితే రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించి వెంటనే తమ కుమారుడు ఏదైతే మిస్సింగ్ కేసుకు సంబంధించిన వ్యవహారం ఉందో ఈ వ్యవహారం అంతటా కూడా రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకొని వెంటనే ఆ బాధితురాలైన తల్లి ఎవరైతే ఉన్నారో ఆ తల్లిని కూడా వెంటనే సీఎం చంద్రబాబు కూడా ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు కలవాలని చెప్పని ఆమె వస్తున్న పరిస్థితి కనబడుతుంది. మధ్యాహ్నం 3 తర్వాత చంద్రబాబును కూడా ఆ బాధితురాలు తల్లి విజయలక్ష్మి కూడా కలిసే అవకాశం కనబడుతుంది. అయితే ఏదేమైనప్పటికీ ఈ జరిగిన మొత్తం ఎపిసోడ్లో అయితే అధికారులు ఈ చేసిన వ్యవహారం ఏదైతే ఉందో ఇదంతా కూడా పూర్తి స్థాయి దర్యాప్తు జరిపి దాని మీద ఒక నివేదికను కూడా ఇవ్వాలి అని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే డీజీపీకి అదేవిధంగా విజయవాడ సిపికి ఇద్దరికి కూడా ఆదేశాలు ఇచ్చింది. అయితే ఈ మేరకు ఈ దర్యాప్తును కూడా ముమ్మరం చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది. జమీవా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీహరి.